అడిగినప్పుడల్లా 236 కోట్లు ఇచ్చినాడు. దాన్నేం మాట్లాడుతుందమ్మా? డివిడెండ్ అంటుంది. మా షర్మిలమ్మకు రావాల్సిన దాంట్లోనే ఎక్కడ షర్మిలమ్మకు వస్తుందమ్మా? ఏ దాంట్లో షర్మిలమ్మకు రావాలా? వాళ్ళ తండ్రి గారి దగ్గర నుంచి ఆస్తులు ఇచ్చిన తర్వాత సమాజ ధర్మం ప్రకారం అయితే ఎక్కడైనా ఈ రాష్ట్రంలో తండ్రి ఆస్తిని బిడ్డకు కొడుకు సమానంగా పంచిన దాఖలాలు లేవు. నెంబర్ 1 ఇక్కడ పంచినారు. ఇక్కడ పంచడానికి ముఖ్య కారణం రాజశేఖర రెడ్డికి బిడ్డల మీద ఉండే ప్రేమ, మంచి హృదయం, సంతోషం, స్వాగతించడం. కానీ తండ్రి ఇచ్చినప్పటికీ కొడుకు అంగీకరించడం గొప్పనా కాదా? తెల్లా మొగునికి భూ పెట్టదు, తెల్లా మొగునికి కాపీ పోయేదు, మీ చెల్లెలకు ఆస్తి పంచిస్తావా అని చెప్పి భారతమ్మ ఉత్తమ ఇల్లాలు కాబట్టి తన భర్త యొక్క మనస్తత్వాన్ని, ప్రేమను అంగీకరించి గౌరవప్రదంగా ఆడబిడ్డకిస్తే అంగీకరించింది. ఆయన ఎంఓయూ రాసినది దేనికమ్మా? ఆయన సంపాదించుకునే ఆస్తి నుంచి రాసినాడు. కరెక్ట్గా ఉంటే ఇస్తాడు, కరెక్ట్గా లేకపోతే ఇవ్వడు. ఆస్తుల పంపకం అయిపోయిన తర్వాత కూడా మీరు ఇంకా ఆస్తుల పంపకం జరగలేదంటే ఎట్లా? జగన్ ఎంఓయూ రాసినాడని ప్రజలను తప్పుదోవ పట్టిస్తే ఎట్లా? చెల్లెలకు పెళ్లి తర్వాత 30 ఏళ్ల తర్వాత, తిరుమలమ్మ పెళ్లి 30 ఏళ్ళు అయింది. 30 సంవత్సరాల తర్వాత అన్న సంపాదించుకున్న వ్యాపారాల ఆస్తుల్లో నుంచి సగభాగం నాకు, నా కొడుకు, నా బిడ్డకు కావాలని చెప్పి మొట్టమొదటిసారి షర్మిలమ్మను చూస్తానా? ఆ షర్మిలమ్మను సపోర్ట్ చేస్తా ఉండే నిన్ను చూస్తానా తల్లి? మొట్టమొదట తన తండ్రి సంపాదించిన ఆస్తిని గాని, ఆ తర్వాత అనిల్ సంపాదించుకున్న డబ్బులో నుంచి, ఆస్తుల్లో నుంచి సగభాగం తన చెల్లెలకు పంచిచ్చినాడా అని అడుగుతానా నేను. అది వద్దు. చంద్రబాబు నాయుడికి 2 చెల్లెళ్ళు, రాజేశ్వరి, హైమావతి. ఈ రోజు నీ కూతురు, నీ మరిది కూతురు ఎవరినైతే అన్నా న్యాయం చేయని చంద్రబాబు నాయుడు పోయి అడిగిందో, మా అన్న నాకు అన్యాయం చేస్తున్నాడు, నువ్వు న్యాయం చెయ్యన్నా అని చంద్రబాబు నాయుడు పోయి అడిగిందో, ఆ అన్న చంద్రబాబు నాయుడు అన్న ఇద్దరున్నారు చెల్లెళ్ళు, రాజేశ్వరి, హైమావతి. అక్క ఒకరు, చెల్లెలు ఒకరు. ఇచ్చినాడమ్మా. తన తండ్రి ఆస్తి 2 ఎకరాలలో ముక్కాలు ఎకరా పంచుకున్నారా? లేకుంటే ఇప్పుడు 930 కోట్లు అఫిడవిట్లో చూపించినాడు, 1,00,000 కోట్లు ఉందని చెప్పి మీడియా ముందు చెప్పినాడు. ఆయన 1,00,000 కోట్ల ఆస్తి ఉంది, నాకేముంది, అన్యాయం చేయనీకి అన్నాడు, అవినీతి చేయనీకి చంద్రబాబు నాయుడు. ఈ 1,00,000 కోట్లలో హైమావతి గారికి, రాజేశ్వరి గారికి సగభాగం ఆస్తులు పంచినాడా? ఇది ఎక్కడో లేరు తల్లి. శత్రువులు ఎక్కడో లేరు. సినిమాలో త్రివిక్రమ్ సినిమాలో ఎవడు చెప్పిన డైలాగ్ చెప్పినట్టు ఎక్కడో లేరు. మన ఇళ్లలోనే చెల్లెళ్ళ రూపంలో తిరుగుతున్నారన్నారు. ఇప్పుడు చెల్లెళ్ళ రూపం అయిపోయి అనలేకపోతానా నేను? అమ్మగారి రూపంలో కూడా నా తల్లి. పగబట్టినారే జగన్మోహన్ రెడ్డి గారి మీద. కాంగ్రెస్ పార్టీ పగబట్టింది, జనసేన పార్టీ పగబట్టింది, తెలుగుదేశం పార్టీ పగబట్టింది, ఢిల్లీలో ఉండే పెద్దలు పగబట్టినారు, ఇంట్లో ఉండే చెల్లెలు పగబట్టింది. అమ్మ ఆదరణ కరువైంది. మేము తప్ప ఎవరుండారు తల్లింగా? మేము ఒక్కరమేమ్మా ఉండేది. ఇంకా ప్రజలు, మేము, ఆ పైనుండే దేవుడు ఉన్నాడు. దేవుని యొక్క న్యాయమే న్యాయం అన్నారు మీరు మీ ప్రకటనలో. ఇంకొక మాట కూడా నేను ప్రజలకు చెప్తా ఉన్నా. ఇది స్పష్టంగా మీకు అర్థం చేసుకోగలిగితే టోటల్ ఈ సమస్య అంతటికి మీకు అర్థమైపోతుంది. రాజశేఖర రెడ్డి ఆస్తులు పంచినాడా, పంచలేదా?